అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం మౌనం మాట్లాడితే అనే కథను విందామా? రచించిన వారు సుధా ఆత్రేయ గారు. ఇక కథలోకి వెళ్తే, మౌనం మాట్లాడితే నిజంగా ఎంత బాగుంటుంది కదా. నిజానికి మౌనం మాటైనప్పుడు మాటకు మాటలు రాక మౌనం అవుతుంది. వేల వేల మాటలు ఎలా మాట్లాడాలో తెలియక మళ్ళీ మౌనం అవుతుంది. ఒకప్పుడు ఇదే మౌనం దూరాన్ని పెంచింది. ఇప్పుడు అదే మౌనం ఎన్నో భావాలను పలికించి ఎంతో దగ్గర చేసింది. ఈ మౌనం గోలేంటా అనుకుంటున్నారా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మా నాన్నను చూస్తే చాలా సంతోషం వేస్తుంది. అమ్మమ్మ, తాతయ్య, మావయ్య, అత్తమ్మ, మా ఫ్రెండ్స్, పేరెంట్స్ ఇలా ఏ జంటను చూసినా ఎప్పుడూ తగువలాడడం మాత్రమే కనపడేది. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి పోట్లాడుకుంటూ ఉంటారు. ఎందువల్లో ఈ పోట్లాటలు అని అనిపించేది. కానీ అమ్మా నాన్న ఎప్పుడూ గొడవ పడటం కానీ అరుచుకోవడం కానీ ఎప్పుడూ లేవు. చిన్నపాటి విసుగు కూడా వాళ్ళ మధ్యలో నేనెప్పుడూ చూడలేదు. అమ్మా నాన్న నాతో మాట్లాడడం నాకు భలే ఇష్టంగా ఉండేది. అమ్మేమో బ్యాంకులో, నాన్నేమో ఇంజనీరు. నాన్న రాత్రి ఆఫీస్ నుంచి రావడం ఎంత ఆలస్యమైనా అమ్మా నేను మేలుకునే ఉండేవాళ్ళం. నాన్నొచ్చాకే అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. అదో ఆనందంగా ఉంటుంది. అందుకే నాకు నా ఇల్లు అంటే చాలా ప్రేమ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మ కాస్త మితభాషి. చాలా వాటికి సమాధానం ఆమె చిరునవ్వుతోనే చెప్తుంది. అమ్మ కళ్ళు చాలా చాలా బాగుంటాయి. రియల్లీ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఆమె నవ్వినప్పుడు ఆమె కళ్ళు కూడా నవ్వుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పొయటిక్ ఐస్. నాన్న మాత్రం అమ్మకు పూర్తిగా వ్యతిరేకం. నాలాగా అల్లరి. నాకు అమ్మ కన్నా నాన్నే మంచి ఫ్రెండ్. ఇద్దరం కలిసి చాలా అల్లరి చేస్తాం. అమ్మ బయటకు కనిపించకుండా మా అల్లరిని చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు నాన్న అమ్మను చూసే దొంగ చూపు షారుఖ్ ఖాన్, కాజోల్ను చూసినట్టు ఉంటుంది. చుట్టాలందరికీ అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. కొత్తింటికి వచ్చాకే నేను అమ్మా నాన్నలకు బాగా దగ్గరయ్యా. కానీ ఈ మధ్య నాకెందుకో అమ్మా నాన్న మాట్లాడుకోవటం లేదేమో అని అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, ఆ వేళ అమ్మ పుట్టినరోజు. నాన్న అమ్మకు చెవిదిద్దులు తెచ్చారు. ఆ రోజు ఆదివారం అవడంతో నేను ఇంట్లోనే ఉన్నాను. అమ్మ పూజా గదికి వెళ్ళినప్పటి నుంచి నాన్న ముఖంలో ఏదో టెన్షన్. నాన్న కమ్మలు దేవుని గదిలో పెట్టడం నేను చూసా. బహుశా అమ్మను సర్ప్రైజ్ చేస్తున్నారనిపించింది. సూపర్గా ఉంది నాన్న సర్ప్రైజ్ అనిపించింది. కానీ నాన్నలో ఆ కంగారు, న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకుని అమ్మ ఎప్పుడెప్పుడు దేవుని ఇంట్లోకి వెళ్తుందా అని ఒక్కటే గమనిస్తున్నారు. ఎందువల్లో నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి కంగారు నాకు అర్థం కాలేదు. కాసేపటికే అమ్మ దేవుని గదికి వెళ్ళడం, పూజ చేసుకోవడం, వచ్చేయడం అయిపోయింది. కాసేపటికి నాన్న వెళ్ళి పూజా గదిలో చూశారు. కమ్మలు అలానే ఉన్నాయి. బహుశా అమ్మ గమనించినట్టు లేదు. అబ్బా, నాన్న ఎంత డీలా పడిపోయారంటే నాన్నేనా అనిపించింది. అమ్మ అటువైపు రావటం చూసి గబాలున వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చున్నారు, పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ. అమ్మ మళ్ళీ పూజా గదిలోకి వెళ్ళి కమ్మలు తీసుకొని నాన్నను చూసి ఒక చిన్న నవ్వు, జస్ట్ లిప్తపాటు అంతే, వెళ్ళిపోయింది. ఇక్కడ నాన్న పెద్ద జాక్పాట్ కొట్టినట్టు తనలో తాను నవ్వుకొని హ్యాపీగా బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి వారిద్దరికీ తెలియకుండా వాళ్లను గమనించడం మొదలుపెట్టా. అవసరం అనుకుంటే తప్ప మాట్లాడడం లేదు అని అర్థమైంది. నేనేం చిన్నపిల్లను కాదు, ఇంటర్ చదువుతున్నా. ఏదో గ్యాప్ ఉందని అర్థమైంది. కానీ అడిగే ధైర్యం లేదు. ఒక్కోసారి నిజమా కాదా అని కూడా అనిపిస్తుంది. ఏమీ అర్థం కావడం లేదు. అలాగని వదిలేద్దాం అంటే మెదడులో తొలుస్తోంది. అమ్మ ఏదో ట్రైనింగ్ వల్ల బొంబాయి వెళ్లాల్సి వచ్చింది. అందుకు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారు. ఇంతకు ముందు అంటే మా పాతింటికి కాస్త దూరంలో ఉండేవారు. అప్పుడు ఎక్కువగా వెళ్ళేదాన్ని. 2 ఏళ్ల క్రితం నానమ్మ, తాతయ్య పోయాక ఈ కొత్తింట్లోకొచ్చి స్థిరపడ్డాము. అమ్మమ్మ, తాతయ్యతో పాటు మామయ్య ఫ్యామిలీ కూడా ఉంటారు. నాకు నా కజిన్స్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళేమో అందరూ తిరుపతి వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు. కానీ నాకే వెళ్ళబుద్ధి కాలేదు. తాతయ్యకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల వీళ్ళు ఉండిపోయారు.
ఎందుకో చాలా అసహనంగా అనిపించింది. సందడిగా ఉండే ఇల్లు మా ఇంటిలాగా ఖాళీగా అనిపించింది. ఒకప్పుడు మావయ్య, అత్తమ్మ పోట్లాడుకుంటుంటే చికాకనిపించేది. కానీ ఇప్పుడు అదే బాగుందేమో అనిపించింది. ఏమీ తోచక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొని ఉంటే అమ్మమ్మ వచ్చి పూల బుట్ట చేతిలో పెట్టి డాబా మీదకెళ్ళి పూలు కోసుకురమ్మంటే వెళ్ళాను. మల్లెపూలు మన ఇంట్లో పూసినవి కోయాలంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఈ పని నేనే చేస్తా. కానీ ఈసారి ఆ పని కూడా ఇష్టంగా చేయలేకపోతున్నా. ఈలోపు అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ నేను ఇద్దరమే మనసులో మాటను అడగాలనిపించింది. వయస్సుకు మించిన మాటలు నీకెందుకే అని అంటుందేమోనని ఆగిపోయా. మాట్లాడకపోతే అమ్మో యక్ష ప్రశ్నలు వేస్తుందేమోనని ఏవో మాట్లాడుతూ పూలు కోస్తున్నా. ఇంతలో అమ్మమ్మ స్వాతి మీ అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారా అని అడిగింది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు. కానీ ఎన్నోసార్లు వచ్చినా ఈ ప్రశ్న వేయలేదు. ఇప్పుడెందుకు వేస్తున్నట్టు? ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? అమ్మమ్మ పూలమాల కట్టడానికని దారంతో సిద్ధంగా ఉంది. తెంపిన పూలను తన ముందుంచి ఏమీ అర్థం కానట్టు ఏంటి అమ్మమ్మ నీవు అడుగుతున్నది అని అమాయకత్వానికి ఆస్కార్ అవార్డు విన్నర్లా అడిగాను. అమ్మో అమ్మమ్మ అమ్మ ఎప్పుడూ అనేది వాళ్ళమ్మ ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుందని. నేనో లెక్క సూటిగా చెప్పవే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అంది. అవును అమ్మమ్మ వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు. మరైతే నీవెందుకు నన్నేదో అడగాలని అడగలేక తటపటాయిస్తున్నావు? అంటే నీవు ఏదో దాస్తున్నావని నాకు అర్థమైంది. విషయం చెప్పు అంది అమ్మమ్మ మహాసూటిగా. అదే అమ్మమ్మ నాకెందుకో అమ్మ వాళ్ళ మధ్యలో ఏదో గ్యాప్ ఉందనిపిస్తుంది. నాకు ఎందుకు అలా అనిపించిందో అంతగా వివరంగా చెప్పా. అయితే ఇంకా వారిద్దరి మధ్య ఆ వేడి చల్లారలేదన్నమాట. తనలో తానే అనుకుంటున్నట్టుగా పైకి అనేసింది. ఇదే అదనుగా నేను కూడా అడిగేశా. ఏమి జరిగి ఉంటుంది అమ్మమ్మ అని. నాకు మీ అమ్మ చెప్పినంత వరకు నేను నాకు తెలిసింది చెప్తాను అని అమ్మమ్మ గతంలోకి వెళ్ళింది. మా ఇంటికి 3 వీధుల చివర మీ నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. మీ అమ్మను చాలాసార్లు ఆ వీధిలో చూసి చాలా ఇష్టపడి తన ఇష్టాన్ని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి వాళ్ళు వచ్చి మీ అమ్మను అడగటం, దూరపు చుట్టరికం కూడా ఉండడం. మీ నాన్న కూడా ఒక్కడే కొడుకు, పైగా గవర్నమెంటు ఇంజనీరు, బుద్ధిమంతుడని మంచి పేరు. అప్పటికే మీ అత్తకు పెళ్ళై అమెరికాలో ఉండడంతో ఇక మీ నాన్నకు ఎటువంటి బాధ్యతలు లేకపోవడం, కలిగిన కుటుంబం, మంచి వాళ్ళని చాలా పేరు, మంచి సంబంధం అని ఇంట్లో అందరికీ ఈ సంబంధం నచ్చింది. మీ అమ్మ కూడా చాలా ఇష్టంగా ఈ పెళ్ళికి అంగీకరించింది. మీ అమ్మకు ఉద్యోగం, పెళ్ళి రెండూ వెతుక్కుంటూ వచ్చాయి. నా ఒక్కగానొక్క కూతురు దగ్గరగా ఉంటుందని సంతోషంగా చాలా ఘనంగా పెళ్లి చేశాము. తను బ్యాంకులో ఉద్యోగం. ప్రతిరోజు ఇద్దరు కలిసి ఇదే దారి మీద ఉద్యోగానికి వెళ్తుంటే చూడ చక్కగా ఉండేది. ఎక్కడ నలుగురి దృష్టి పడుతుందో అని భయపడేదాన్ని. అందమైన అన్యోన్యమైన జంట. చూస్తుండగానే నీవు పుట్టేశావు. ఇంకేమీ రోజులు పరిగెత్తాయి. మీ మామయ్యకు పెళ్ళయింది. మీ అమ్మ మొదటి నుండి మితభాషి. మీ నాన్న చాలా కలుపుగోలు మనిషి. కాలం గిర్రున తిరిగింది. ఇద్దరు ముగ్గురయ్యారు. అందరూ మీ అమ్మను ఎంత అదృష్టవంతురాలో అని అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అమితంగా ఇష్టపడే భర్త, ప్రేమగా చూసుకునే అత్తామామలు, దేనికి లోటు లేని జీవితం. ఎవరి దృష్టి తగిలిందో 4 ఏళ్ల కిందట మీ అత్త రెండో కానుపుకని అమెరికా నుండి వచ్చింది. అది 5వ నెలలోనే. ఆవిడకి జగడాలమారి అని పేరుండేది. మీ అమ్మ సంతోషాన్ని, అత్తాకోడళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలని చూసి ఓర్చుకోలేకపోయింది. అమెరికా నుండి శాంతమ్మ గారు దిగబడి ఇంట్లోని ప్రశాంతమ్మను తరిమేశారు. మీ అమ్మ బయటకు చెప్పేది కాదు కానీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖంలో అశాంతి కనపడేది. అడిగితే చిరునవ్వే సమాధానం. మీ అమ్మ తనకు తానుగా చెప్పాలనుకుంటేనే తను చెబుతుంది. తను వద్దనుకుంటే బ్రహ్మ రుద్రాదులు కూడా మీ అమ్మ మనసులో ఏముందో చెప్పలేరు. అప్పుడప్పుడు పనమ్మాయి చెప్పేది, ఇంట్లో ఎందుకో కొద్దిగా గొడవలు జరుగుతున్నాయని. ఏమిటో తెలీదు. తల్లి మనసు కదా, ఉండబట్టలేక ఏదో నెపంతో వాళ్ళింటికెళ్ళా. నేనెళ్ళేపాటికే మీ అత్త మీ అమ్మను చాలా సూటిపోటి మాటలతో అరుస్తోంది.
మీ నాన్నగారు తాతగారు ఆవిడకు నచ్చ చెప్పాల్సింది పోయి మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనం మేలు కన్నా కీడే చేస్తుంది. అన్నీ తెలిసి కూడా మీ నాన్న మౌనం మీ అమ్మ కలతకు కారణం అయి ఉంటుందని అనుకున్నాను. నన్ను చూసి అందరూ సర్దుకున్నారు. మీ తాతకు విషయం చెబుదామంటే ఆయనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీ అమ్మ లోపల కుమిలిపోవడం బాగా కనబడుతోంది. పనమ్మాయి రోజు వార్తలు మోస్తూనే ఉంది. ఏదో ఒకటి చేద్దాం అంటే మీ అమ్మ ఏమీ చెప్పదు. మేము కలగజేసుకోవాలంటే భయం. పిల్లనిచ్చిన వాళ్ళం. ఎలారా దేవుడా అనుకుంటుండగా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీ అమ్మ రెండోది గర్భం దాల్చింది. ఇదివరకు 2 అబార్షన్ అవడం మూలాన డాక్టర్లు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నాకు మీ అమ్మ గర్భవత అన్నదానికన్నా కొన్ని రోజులు మీ అత్తకు దూరంగా ఉంటుందనిపించి సగౌరవంగా పుట్టింటికి పిలుచుకొని రావడానికి నేను మీ తాతయ్య ఇద్దరము వెళ్ళాము. ఆ రోజు కూడా మీ అత్త దెప్పి పొడిచింది. ఆవిడన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ ఒక్కటి చేసుకోలేదని సాయానికి మీరు ఉంటారు అని, నా కానుపుకు వస్తే ఎక్కడ పని మీద పడుతుందోనని కడుపు తెచ్చుకున్నారు కాబోలు. ఈ విషయం తెలుసుకుంటే అమ్మనే అమెరికాకు పిలిపించుకునేదాన్ని అంది. నాకు కోపం వచ్చి నేను ధీటుగానే జవాబిచ్చాను. మీ అమ్మ నన్ను తిడుతుంది అనుకుంటే ఏమీ అనలేదు. ఎందుకంటే ఇదివరకు ప్రతిసారి ఏమి చెప్పబోయినా సున్నితంగా వారించేది. మొదటిసారి వారించలేదు. అప్పుడనిపించింది ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరిగేదని. ఆవిడకు సమాధానమైతే ఇచ్చాను కానీ లోపల భయం వేసింది, తను ఎంత రాద్ధాంతం చేస్తుందోనని. కానీ ఎవరూ తనకు వత్తాసు పలకకపోవడంతో తను ఇంకేమీ మాట్లాడలేదు. మీ అమ్మ మా ఇంటికైతే వచ్చింది కానీ మనసులో లేదు. ఏదో మదన పడుతూనే ఉంది. మీ అమ్మ మహా అభిమానవంతురాలు. ఇది అని ఏదీ చెప్పదు. బ్యాంకు లీవ్ పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకోసాగింది. మీ నాన్న ఆఫీసుకు వెళ్తూ వస్తూ ఇంటికొచ్చి వెళ్ళేవారు. మళ్ళీ మీ అమ్మలో నవ్వు చిగురించింది. మీ నాన్న కూడా ఆఫీస్ నుంచి వాళ్ళింటికెళ్లకుండా ఒక్కోసారి ఇటే వచ్చి మీ అమ్మను బయటకు పిలిచికెళ్ళేవాడు. ఆ తరువాత మీ అమ్మను ఇక్కడ దిగబెట్టి వాళ్ళింటికెళ్ళేవాడు. ఒకరోజు మీ అత్త వాకింగ్ పేరు మీద మా ఇంటికొచ్చింది. ఆ రోజు కూడా మీ నాన్న ఆఫీస్ నుంచి ఇటే వచ్చి మీ అమ్మను బయటకు పిలిచికెళ్ళాడు. మీ అత్త వచ్చి మీ అమ్మ మీద విచారణ మొదలుపెట్టింది. నా కోడలు స్నేహితురాలింటికి వెళ్ళిందని సర్ది చెప్పింది. అప్పటికే ఆవిడ హాహాకారాలు మొదలయ్యాయి. మీ అమ్మకు ఫోన్ చేసి ఇప్పుడే రావద్దని చెబుదాం అనుకునేలోపు మీ అమ్మా నాన్న వచ్చేశారు. అంతే, మళ్ళీ మొదలు. మీ అమ్మను నా ఎదురుగా ఏమీ అనలేక మీ నానమ్మకు ఏమీ స్నూరి పోసిందో. ప్రతిరోజు తల్లి కూతుర్లు వాకింగ్కు ఇటే రావడం, వాళ్ళ దెబ్బకు మీ నాన్న కూడా రావడం తగ్గించేశారు. మీ అమ్మ బ్యాంకు సెలవులు అయిపోయాయి. మీ అమ్మ మళ్ళీ బ్యాంకుకు వెళ్ళడం మొదలుపెట్టింది. దాంతో మీ నాన్నగారు వచ్చి మీ అమ్మను వాళ్ళ ఇంటికి పిలిచికెళ్ళాడు. నీవేమో చిన్నపిల్లవు, అటూ ఇటూ తిరిగేదానివి. నాకేమో మీ అత్త వెళ్ళే వరకు ఇక్కడే మీ అమ్మను ఉంచేసుకోవాలని. కానీ దేవుని దయ వల్ల తన కడుపుతో ఉండడం వల్ల మీ నానమ్మకు మీ అమ్మ అంటే ఇష్టం. దాంతో ఈసారి మీ అత్త నాటకాలు ఉడకలేదు. అన్నీ సర్దుకున్నాయి అనిపించినా కానీ ఏమూలో భయం ఉండేది. నా లెక్కలో మీ అమ్మ మీద చూపే ప్రేమ ఇంకా ఆవిడలో అసూయను పెంచాయనే నా నమ్మకం. నా అనుమానం నిజమయ్యే రోజు రానే వచ్చింది. మీ అత్తకు శ్రీమంతం చేయాలనుకున్నారు. శ్రీమంతం ముందు రోజు మీ అమ్మ మా ఇంటికి వచ్చి మీ అత్తకు అలంకరించటానికన్నట్టు తన నగలను తీసుకెళ్ళింది. ఎందుకో నా మనసు కీడు శంకించింది. కానీ నేను భయపడ్డట్టు ఏమీ జరగలేదు. అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ మనసులో ఎక్కడో చిన్న భయం. శ్రీమంతం అయ్యాక 1 వారమైనా మీ అమ్మ నగలు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. ఎందుకో నాకు అనుమానం వేసింది. మీ అమ్మ ఇంటికొచ్చినప్పుడు అడిగా. తను ఇంకా ఇవ్వలేదు అన్నది. ఏదో జరగబోతోంది అని అనుమానం వేసింది. ఆ రోజు పనమ్మాయి అన్నది, మీ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది అని. తనను వివరాలు అడగడం సబబు కాదు అని తననే తిట్టి పంపించేశా. కానీ మనసులో చాలా భయం వేసింది. ఏమి జరిగిందో తెలియదు. సాయంత్రానికి ఫోను. మీ అమ్మకు కళ్ళు తిరిగి పడిపోతేను ఆసుపత్రిలో చేర్పించారని చెప్పగానే నేను కాంతు రేఖ ఆసుపత్రికి వెళ్ళాము.
తెలిసిందేమిటంటే మీ అమ్మకు మళ్ళీ అబార్షన్ అయిందని. రక్తం బాగా పోవడం మూలాన 3 రోజులు ఆస్పత్రిలోనే ఉండి తర్వాత ఇంటికి పిలుచుకొచ్చాము. మొదటే మనిషి అంతర్ముఖి, తనలో తాను కుమిలిపోతుంది. కానీ ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు. మీ నాన్న రోజూ వచ్చి చూసుకుని వెళ్ళేవాడు. ముద్దు ముచ్చటగా ఉన్న జంట మధ్య మౌనం మొదలైంది. ఈలోపు మీ అత్త కానుపు అతి కొద్దిగా కష్టం కావడంతో మీ నాన్న తన బాధ్యతల వల్ల ఇటు రావడం తగ్గింది. దీంతో ఇంకాస్త దూరం పెరిగిందని నాకు అనిపించింది. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో మీ అమ్మను అడిగాను ఏం జరిగిందని. మీ అమ్మ మీ అత్తను నగల గురించి అడిగింది. దానికి తను ఆ రోజే ఇచ్చేశాను, మీకు చెప్పాను కూడా, మీ బీరువాలో పెట్టాను అని. మీరు సరే అని కూడా అన్నారు. ఇప్పుడు నగలు ఇవ్వలేదని నాకు దొంగతనం అంటగట్టాలని చూస్తున్నారా అంటూ మీ అమ్మ బీరువాలో నుంచి నగలు తెచ్చి చూపింది. మీ అత్తయ్య ఆశ్చర్యపోవడం మీ అమ్మ వంతయిందని తనకు ఏమీ పాలుపోలేదు. మీ అమ్మకేమో మీ అత్త చెప్పినట్టు తెలీదు. మీ నాయనమ్మ కూడా కూతురికే వంత పాడింది. మరి మీ అమ్మకు నిజంగానే చెప్పి పెట్టిందో లేక మీ అమ్మ ఇలా అడిగితే యాగీ చేయాలని పెట్టి చెప్పకుండా చెప్పానంటుందో తెలీదు. మీ నాన్న తనకు సపోర్ట్ చేస్తాడనుకుంది మీ అమ్మ. కానీ మీ నాన్న మౌనం తనకు బాగా బాధించింది, విపరీతంగా కుంగదీసింది. మరి మీ నాన్న కూడా మీ అత్తను నమ్మి మీ అమ్మను అవమానించాడా లేక అప్పుడు మాట్లాడడం సబబు కాదు అనుకున్నాడు మరి తెలీదు. అంతే, ఆ దూరం ఆ మౌనం అలా పెరుగుతూ వచ్చింది. పరిస్థితులు అనుకూలించలేదు. మీ తాతయ్యకు హార్ట్అటాక్ రావడము, ఆయన పోయాక 2 ఏళ్ల వ్యవధిలోనే మీ నాన్నమ్మ పోవడం, తర్వాత ఎందుకో మీ నాన్న ఈ ఇంటిని అమ్మి అక్కడే వేరే ఇల్లు కట్టుకోవడం. అంతా చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మీ అమ్మను చాలాసార్లు అడిగా, మౌనమే సమాధానం. కానీ ఒకటంటే కొత్త ఇంటికి వెళ్ళాక మీ అమ్మలో మునుపటి కళాకాంతి తిరిగి వచ్చాయి. దాంతో అన్నీ సర్దుకున్నాయి అని అనుకున్నాను. నీవు వచ్చినప్పటి నుండి గమనించా. నన్ను ఏదో అడగాలని అడగలేకపోవడం చూసి అర్థమయ్యింది. నాకు తెలిసిందంతా చెప్పాను. ఇక నీవే మీ అమ్మానాన్నల మధ్య ఆ మౌనాన్ని చెరిపేయి అని పాపం కండ్లనీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ. ఇక అప్పటి నుంచి ఆ పని మీదే ఏ ప్లాను వేసినా బెడిసి కొడుతోంది. ఈలోపు నా పరీక్షలు, దాంతో ఈ విషయం కాస్త మరుగున పడింది. నా పరీక్షలయ్యాక ఊటీకి వెళ్దామని అడిగా. అమ్మా నాన్న ఇద్దరూ ఒప్పుకున్నారు. చకచక రిజర్వేషన్లు అన్నీ అయిపోయాయి. ఊటీ నిజంగా చాలా బాగుంది. బొటానికల్ పార్క్ ఇంకా బాగుంది. రకరకాల మొక్కలు. నాన్న తనకు ఓపిక లేదంటూ గడ్డి మీద హాయిగా పడుకున్నారు. నేను అమ్మ పూల మొక్కల్లో తిరుగుతున్నాము. అమ్మకేమో ప్రతి మొక్క గురించి తెలుసుకోవాలని, నాకు బోటనీ అంటేనే బోరు. సో అమ్మకు చెప్పి నేను నాన్న దగ్గర కూర్చున్నా. నాన్న హాయిగా కళ్ళు మూసుకొని పడుకోనున్నారు. ఎందుకో ఇదే మంచి అదను అనిపించింది. డైరెక్ట్గా అడగడమే సుఖమనిపించింది. ఏదైతే అదవుతుందని. నాన్న మీతో కొంచెం మాట్లాడాలని చెప్పి అమ్మమ్మ చెప్పిన మొత్తం విషయం చెప్పేసి చివర్న అడిగాను. నాన్న మీరు కూడా అమ్మ తప్పు చేసిందని నమ్ముతున్నారా అని. అంతే, నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి దాచుకుంటూ చీచీ లేదురా,
మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. తను అలా ఎప్పటికీ చెయ్యదు. తనను చిన్నప్పటి నుంచి చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తన కోసమే తొందరగా ఉద్యోగంలో చేరిపోయా. నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు మీ అమ్మ దీనమైన చూపులు తనను సపోర్ట్ చేయమంటూ, ఎందుకు చేయడం లేదంటూ. తను కార్చే ప్రతి కన్నీటి బొట్టులో భాషకందని ఎన్నో భావాలున్నాయి. చేజారకుండా ఒడిసి పట్టుకోవాల్సిన వాడిని. కానీ మీ అమ్మకు సపోర్ట్ చేస్తే గొడవ ఇంకా పెద్దదవుతుందేమోనని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయా. తర్వాత మీ అమ్మకు నచ్చజెప్పొచ్చు అనుకుంటుండగానే జరగరానిది జరిగిపోయింది. ఆ తర్వాత 1-2 సార్లు తనకు చెప్పటానికి ప్రయత్నించా. తను వినడానికి సిద్ధంగా లేదు. అహం అడ్డమొచ్చింది. ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది అని నేను కొన్నాళ్ళు బిగుసుకున్నా అది ఇంకా ఇంకా దూరం పెంచుతూ వచ్చింది. నేను అర్థం చేసుకునేపాటికే చాలా ఆలస్యమైపోయింది. తనను నేనెప్పుడూ అనుమానించలేదు. తనను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించడమే. నా తప్పేంటంటే అవసరమైన సమయానికి తనను సపోర్ట్ చేయకపోవడమే. ఈ విషయం ఇప్పటికీ ప్రతిరోజు నన్ను కుంగదీస్తుంది అని నాన్న కన్నీటి పొరను దాచుకుంటున్నాడు. ఎప్పుడొచ్చిందో అమ్మ మన మాటలన్నీ విన్నట్లుంది నాన్న అన్నాను. నాన్న అటు తిరిగారు. నాన్న పాపం అమ్మకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ మౌనమే. ఈసారి ఆ మౌన భాషను, నాన్న కన్నీటి భావాలను అమ్మ జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంది. మౌనం మాట్లాడితే మళ్ళీ మౌనమే అని అమ్మ మాట గుర్తుకొచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. మౌనమే. ఆనంద బాష్పాలతో కూడిన మౌనం.